అందరికి చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలారా, ఈ టిల్లు గాని మాటలు ఒకసారి వినండి. ఒక్కటి మాత్రం నేను సిన్సియర్గా చెప్తాను, నిండు హృదయంతో చెప్తాను. అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్లో ఈరోజు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు. నిండు హృదయంతో తెలంగాణలో తెలివి తక్కువలు నాకు ఆంధ్రోలు ఓట్లేస్తే హైదరాబాద్ లా తెలివి కల్లోలు అని చెప్పేసి అన్నాడు కేటీ రామారావు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ లో 70% ఆంధ్రోలే ఉంటారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు సర్వం దోసుకోపోయారని అమరవీరులు త్యాగాలు, జేఏసీ ఉద్యమాలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బలిదానాలు చేసుకుని తెలంగాణ సాధించుకుంటే ఆంధ్రోడు గొప్పోడు అని చెప్పేసి అన్న మేధావి ఎవడరా అంటే ఈ దొంగ వేస్ట్ గాడు కేటీఆర్ గాడు. 9.5 సంవత్సరాలు పరిపాలించి మహబూబ్ నగర్ నిరుద్యోగులని ముంబైకి, నిజామాబాద్, జగిత్యాల, ఆర్మూరు ప్రజలని గల్ఫ్ దేశాలల్లో ఉద్యోగం లేక ఎడారిలా జీవనోపాధి వెతుక్కుంటూ పోయిన తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ దొంగ నా కొడుకు అంటా ఉంటారు దుర్మార్గులు, ఆంధ్ర ప్రజలు మంచోళ్ళని. తెలంగాణ ప్రజలారా, నిజంగా చెప్పండి, వీళ్ళకు తెలంగాణలో బతికే అర్హత ఉందా? జై తెలంగాణ అర్హత వీళ్ళకు ఉందా? నిజం చెప్పండి తెలంగాణ ప్రజలారా. సర్వం దోసుకున్నారు, ఆంధ్రోని బూటులు నాకిరు వీళ్ళు. కాంట్రాక్టర్లు వాళ్ళకే ఇచ్చిర్రు, నీళ్లు నియామకాలు వాళ్ళకే ఇచ్చిర్రు, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాలు కూడా వీళ్ళు వాళ్ళకే ఇచ్చిర్రు. తెలంగాణని నిరుద్యోగులని బయట దేశాలల్లో కూలీలుగా మార్చిందంటే ఒక బీఆర్ఎస్ పార్టీ. వీసుడి దొంగ వేస్ట్ గాళ్ళు. జై సేవలాల్.